కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో ప్రతి వారము కూడా తప్పనిసరిగా వినుచున్నందుకు దేవుని తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడి చక్కని సదవకాశాన్ని, ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుని యొక్క కృప తోడుగా ఉంది కాబట్టి ప్రతి వారము కూడా మీతో ఈ వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాను. అందుకని దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. ఈ వాక్యాన్ని ఇష్టపడనటువంటి వారు, బైబిల్ గ్రంథం అంటేనే ఇష్టపడనటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యానికి విలువనిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకునేటువంటి ప్రజలకు దేవుడు అనేక రకాలైనటువంటి తలాంతులను ఆయన ఇస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాలలో ప్రభువును కలిగి జీవించినట్లయితే అనేక రకాలైనటువంటి మేళ్ళు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు నీవు చదివినట్లయితే, బైబిల్ గ్రంథంలోని మాటల ప్రకారముగా నీవు అనుసరించినట్లయితే నీ కుటుంబంలో ఎంతో శాంతి, ఎంతో ఆనందము, ఎంతో నెమ్మది కలుగుతూ ఉండే అనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. నీకే కాదు, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, దేవుడు చెప్పేటువంటి మాటలను ఎవరైతే ఇష్టపడతారో వారందరికీ కూడా శాంతి సమాధానం కలుగుతూ ఉంది. అయితే ఈ గ్రంథంలో ఉండేటువంటి మాటలను రుచించక వారి యొక్క చీకటి శక్తులకు లోనై ఈ గ్రంథంలో ఉండేటువంటి మాటలని ఇష్టపడలేకపోతున్నారు. అంతే తేడా తప్ప దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతివారు సంపాదించుకొని వాక్యాన్ని చదువుకొని వాక్య ప్రకారంగా జీవించటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినట్లయితే దేవుడిచ్చేటువంటి కృపలను వారు పొందుకోగలుగుతారు. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. వాక్యం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందారు. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా నాయన నీ ప్రజలు ఉత్సాహంతో నీ వాక్యాన్ని వినడానికి వేగిరపడి వచ్చి నీ వాక్యాన్ని వినడానికి నా తండ్రి వారికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లించుకున్నాం. కృప కలిగిన మా ప్రభా, ఈ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించను నాయన. ఇదిగో నా ప్రభా, ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని మనలు పరలోక సందు చేరనిమ్మని మా ప్రభును ప్రియకుమారుడు నాయన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రోవెర్బ్స్ చాప్టర్ 4 verse 20 to 22. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమును నీ చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. నేను చెప్పేటువంటి మాటలు, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు
నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నావో వాటిని ఏనాడైనా నీవు గ్రహించావా? అసలు వాటి యొక్క అర్థమేంటో నీవు ఎప్పుడైనా దానిని గురించి నీవు ఆలోచించావా? నా మాటలను చెవియొగ్గుము. ఈ ఎంతో అమూల్యమైనటువంటి మాటలు, ఎంతో విలువైనటువంటి మాటలు, నీ జీవితాన్ని ఒక క్రమబద్ధీకరించేటువంటి ఆ యొక్క స్థానములో, ఆ లైన్లో పెట్టేటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఈ గ్రంథాన్నే నువ్వు లెక్క చేయలేకపోతున్నావు. ఎందుకయ్యానంటే నీవు చీకటి శక్తులతో నీవు సాంగత్యం చేస్తున్నావు, చీకటిలో నడుస్తున్నావు. చీకటిలో నడిచేటువంటి వారికి ఈ వాక్యం యొక్క విలువ ఏమిటో తెలియదు. ఇప్పుడు ఎంతో కాలంగా నువ్వు చీకటిలో నడుచుకుంటూ వెళ్ళు, ఎంతో కాలంగా సాతానుకి నీవు లోబడిపోయి తిరుగుతూ ఉన్నావు. అయితే సాతానుకు స్వస్థ చెప్పి దేవుని యొక్క వాక్యములో ఏమి వ్రాయబడి ఉన్నదో, దేవుడు ఏమి చెప్తా ఉన్నాడో నీకు ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు చదివినట్లయితే దేవుని యొక్క మాటలు నీకు అర్థమవుతాయి. దేవుడు నీతో ఏ విధముగా మాట్లాడతారో నీకు అర్థమవుతాయి. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వేం చేస్తున్నావు? విడిచిపెట్టి తిరుగుతున్నావు. అందుకని అంటున్నారు, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా మాటలను విను, నా మాటల్లో ఉండేటువంటి విలువ ఎటువంటిదో నీవు తెలుసుకో. ఇది మంచి మార్గంలో పెట్టేటువంటి మాటలు, నేను వ్రాయించి పెట్టేటువంటి మాటలు. నీకు ఎక్కడ ఏ దేశములో ప్రపంచములో చూసినా ఇటువంటి ఆణిముత్యములు, విలువైనటువంటి మాటలు, ముత్యము కంటే విలువైనటువంటి మాటలు నీకు ఎక్కడా దొరకవు. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు నీవు విను, నా వాక్యమును నీవు చెవియొగ్గుము. అంటే ఏంటి? నా వాక్యాన్ని నీవు వినటం లేదు, నా వాక్యానికి నీవు విలువనివ్వటం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేత పుచ్చుకొని వెళ్ళటం నీకు చాలా అవమానకరంగా నీవు కనబడతా ఉన్నది. నేను ఒక అతన్ని చూశాను, ఎప్పుడో చర్చి నుంచి బయటకు వస్తూ నేను చూశాను. ఆయన చేతిలో ఉండేటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వెనకాతలు పెట్టుకుని వస్తున్నాడు, లేకపోతే పైనున్న రుమాలతోటి కప్పుకొని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునేటువంటి ఆ ధైర్యం నువ్వు కోల్పోయావు అన్నమాట. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకునేటువంటి ఆ పరిస్థితి నీకు లేకపోయిందన్నమాట. అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడానికి కూడా కొంత ధైర్యం కావాలి. ధైర్యం కావాలి అని అంటే నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి ఆ యొక్క సాతాను శక్తులకు నీవు దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉన్నప్పుడే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధైర్యముగా చేతపట్టుకొని నీవు బయటకు రాగలుగుతావు. ఇంట్లో ఒక రకంగా కనపడుతున్నావు, వీధిలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా కనపడుతుంది. నీ పరిస్థితి ఆ రకంగా కనపడుతుంది. నా వాక్యమును నీ చెవియొగ్గుము. నే వాక్యం ఏమైతే చెప్తుందో అవి శ్రద్ధగా వినవలసినటువంటి అవసరం నీలో ఉంది. శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన యొక్క వాక్యము ద్వారా నీవు శక్తిని పొందుతావు. ఆయన చెప్పేటువంటి మాటల ద్వారా బలాన్ని పొందుతావు, ఆరోగ్యాన్ని పొందుతావు. నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి ఆ బలహీనతలన్నీ తొలగిపోతాయి. అటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాసి పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నీ చెవిని పెట్టుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము అని అంటే బైబిల్ గ్రంథాన్ని నీవెప్పుడు చదువుకుంటూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను రుచించాలి. బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నీవు చదువుకొని ఇతరులకు అవి పంచిపెట్టాలని అంటే ఇతరులకు ఈ బైబిల్లో ఉండేటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఇతరులకు బోధించేటువంటి స్థితిలో ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు
దేవుడు నిన్ను చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు. తద్వారా ఆయన యొక్క కృపలు నీ మీద ఉంటాయి అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకము. ఏదో నీకు బాధ వచ్చినప్పుడు, ఏదో నీకు వేదన కలిగినప్పుడు ఆ యొక్క గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉన్నావు. ఎక్కడో తల కింద పెట్టినటువంటి గ్రంథాన్ని అప్పుడు బయటకు తీస్తున్నావు. ఎప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు. శ్రమ కలిగినప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చూస్తున్నావే తప్ప నీవు సంతోషకరముగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎంత మాత్రాన్ని కూడా నీవు లెక్క చేయటం లేదు. దావీదు కీర్తన 119వ అధ్యాయము 105లో ఈ విధముగా మాట్లాడుతుంది. బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 119 వెర్స్ 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా వాక్యం యొక్క విలువేమిటో, దేవుని యొక్క మాటల యొక్క విలువేమిటో ఇక్కడ మనకు చెప్తాను. నీ వాక్యము నా పాదములకు దీపమును. నీ వెడిచేటువంటి త్రోవ అంతటికి కూడా, నువ్వు వెళ్ళేటువంటి బాట అంతటికి కూడా, నువ్వెక్కడికి సంచరించినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే నీ వాక్యమే నా పాదము దీపమును. చీకటిలో నీకు దీపము, లైట్ ఎంతైతే నీకు యూస్ఫుల్గా కనబడుతుందో ఆ లైటు, ఆ బ్యాటరీ లైట్ నీ చీకటిలో మార్గాన్ని చూపిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది ఆ లైట్. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా నీలో ఉండేటువంటి చీకటిని తీసివేసి నీలో ఉండేటువంటి సాతాను శక్తులను దూరపరుస్తుంది. ఎప్పుడు వాక్యానికి నీవు విలువనిచ్చినప్పుడు, వాక్యాన్ని చదువుకున్నప్పుడు. అంతేకాదు నా త్రోవకును వెలుగునై ఉన్నది. నీవు నడిచేటువంటి బాట అంతటిలో కూడా ఈ వాక్యమే నిన్ను కాపాడుతుంది, ఈ వాక్యమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు వెళ్ళేటువంటి మంచి మార్గము ఏ రకముగా ఉండాలో అది చూపిస్తూ ఉన్నది. ఆ మంచి మార్గంలో నడవాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ మంచి మార్గాన్ని నువ్వు నడవటానికి నీకెంత మాత్రం కూడా ఇష్టం లేకపోతుంది. ఎంతసేపు కూడా నువ్వు వంకర త్రోవలోనే, ముళ్ళబాటలోనే నడుస్తూ ఉన్నావు. ముళ్ళబాటలో నీవు నడుస్తూ ఉన్నావు కాబట్టి నీ యొక్క బ్రతుకంతా కూడా ముళ్ళబాట కిందే కనబడతా ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రొవెర్బ్స్ చాప్టర్ 3 వెర్స్ 6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటే నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా, నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధముగా అయితే ఉన్నాయో అవి ముందు దేవుని దగ్గర పెట్టాలి. అంటే దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ పని మీద నేను చేయదలుచుకున్నాను ప్రభు, ఈ పనిలో నేను నిమగ్నమయ్యాను, నీ యొక్క సహాయాన్ని నాకు అందించని దేవునితో ముందు నీవు అది ఒప్పందం చేసుకోవాలి. ఒప్పందం చేసుకోవాలని అంటే దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. నీ యొక్క మైండ్ కాదు, నీ మనసుతోటి చేసేటువంటి పని కాదు ముఖ్యం. నీవు దేవునితోటి మాట్లాడి దేవుని దగ్గర పెట్టి ఆ విషయాన్ని, దేవుని ఇచ్చేటువంటి ఆ యొక్క ఆన్సర్ ఏమైతే వస్తుందో దాని ప్రకారంగా నువ్వు చేయటం ఎంతో మంచిది. ఆయన అధికారమునకు ఒప్పుకొను అని అంటే నీవు ఆయన మీద ఆనుకొని నీ పని భారాన్నే నీవు ప్రారంభించు. అంతే తప్ప నీ ఇష్టానుసారమైనటువంటి పద్ధతిలో చేయటానికి వీలు లేదు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని నీ పని భారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నావో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎందుకనంటే నీవు దేవునికి లోబడేటువంటి మనస్తత్వం నీలో ఉన్నది కాబట్టి, దేవునితో మాట్లాడేటువంటి శక్తి నీలో ఉన్నది కాబట్టి, దేవునికి ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి శక్తి నీలో ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేస్తానని చెప్తున్నారు,
ఆయన నీ త్రోవలను సరళము చేయను. నువ్వు చేసేటువంటి మార్గం అంతటిలో, నీవు నడిచేటువంటి మార్గం అంతటిలో, నీవు తలంచుకునేటువంటి పనుల అన్నింటిలోనూ కూడా ఆయన సరళం చేయను. నీ త్రోవలను సరళం చేయను. నీవు అనుకునేటువంటి కోరికలు ఏమైతే ఉన్నాయో అవి మంచిగా చేయటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతే తప్ప వాక్యానికి నీవు విరుద్ధంగా నడుచుకొని వాక్యానికి దూరంగా ఉండి సాతాను శక్తులకు నీవు దగ్గరగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీవంటే ఇష్టపడడు. కాబట్టి నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకము. నీ వాక్యాన్ని ఎంతసేపు కూడా నీ దగ్గరే ఉంచుకోవాలి. నీ దగ్గరే ఉంచుకోవాలంటే వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా నీవు చదువుకుంటూ ఉండాలి. వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో అది గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము ఎంతో విలువైనది అనేటువంటి సత్యాన్ని ఇక నుంచి అయినా నీవు తెలుసుకో. క్రిత జీవితంలో ఈ వాక్యం గురించి నీకు తెలియకపోవచ్చు. ఎందుకనంటే నీ నడక సరిలేదు కాబట్టి, నీ ప్రవర్తన సరిలేదు కాబట్టి, నువ్వు చీకటిలో నడిచేటువంటి శక్తి నీలో ఉన్నది కాబట్టి. అంటే చీకటిలో నడిచేటువంటి శక్తి అంటే చీకటి శక్తులు గల ప్రభావం నీ మీద ఉంది కాబట్టి నీ బ్రతుకంతా కూడా చీకటిమయమైపోయి చీకటిమయమైపోయి ఉన్నప్పుడు చీకటిలో నడిచి వెళ్ళేటువంటి వారికి ఏమీ కనబడదు. కాబట్టి చీకటిలో నడుచుకుని వెళ్ళే వారికి లైట్ అవసరము. కాబట్టి నీ బ్రతుకంతా చీకటమైపోయి ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యము అవసరము. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. ఈ వెలుగు నీకు కావాలి. ఈ వెలుగు నీకు కావాలి అని అంటే దేవుని హృదయపూర్వకముగా నీవు అంగీకరించటమే. ఏంటయ్యా దేవుని హృదయపూర్వకంగా అంగీకరించటం అని అంటే దేవుడు నీవు చేసినటువంటి పాపముల కొరకు, నీవు చేసినటువంటి అతిక్రమముల కొరకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఆ శిలువ మీద మరణించారనేటువంటి సంగతిని గుర్తు చేసుకుంటూ ఆయన నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించటమే. నిజమైన రక్షకుడిగా అంగీకరించి నీవు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభువులో జీవించినట్లయితే నీవెంతో ధన్యుడువు. ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీ కన్నుల ఎదుట వాక్యాన్ని తీసివేయవద్దు. ఎప్పుడు ఆ గ్రంథం నీ చెంతనే ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. నీ హృదయమందు వాటిని తొలగిపోనీయకము. ఎంత చక్కని మాట. నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకమని చెప్పి ఒక మాట, నీ వాక్యమును చెవియొగ్గుము. ఫస్ట్ మాట, నా మాటలను ఆలకింపుము. ఎన్ని రకాలైనటువంటి మాటలు నీతో మాట్లాడుతున్నారు దేవుడు. ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలు నీతో పంచుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఇటువంటి వాగ్దానాలన్నిటినీ కూడా నీవు మనసును పెట్టుకొని దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని సంపాదించుకోవటం నీకే మేలు. నీ హృదయమందు వాటిని తొలగిపోనేకము. వాక్యాన్ని విన్న తరువాత, ఎన్నో మీటింగులకి నీవు హాజరైన తరువాత దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కానీ దాని ప్రకారముగా నీవు జీవించేటువంటి శక్తిని నీవు సంపాదించుకోలేకపోతున్నావు. అయితే వినమట్టుకే వింటం కాదు, కానీ వాక్య ప్రకారముగా నీవు జీవించినట్లయితే నీకెంతో మేలు. వాటిని హృదయమందు వాటిని తొలగిపోనివ్వకము. వినిన తరువాత ఆ వాక్యాన్ని నీవు భద్రపరచుకోవటం చాలా మంచిది. హృదయంలో నుండి తొలగిపోనీయకము. అయితే వినుమట్టుకు విని బయటకు వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని విడిచిపెట్టేటువంటి వారు ఎంతోమంది. ఎంతో కాలంగా నీవు వెళుతున్నావు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు, ఫాస్టింగ్ ప్రేయర్స్లో నీవు పాల్గొంటున్నావు. కానీ నీ యొక్క బ్రతుకు, నీ యొక్క స్థితి ఇంకా మారలేదు అని అంటే ఇంకా నీవు చీకటి శక్తులు గల మనిషివని అర్థమవుతూ ఉన్నది. అంటే సాతానుడు నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇంకనూ కూడా ఉపవాస ప్రార్థనలు చేసినా కానీ, ఎన్నో దినాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ నీవేం చేస్తున్నావు? నీ బ్రతుకు మారలేదు, నీ ఉద్దేశాలు మారలేదు, నీ తలంపులు మారలేదు.
తలంపులు మారలేదు, ఉద్దేశాలు మారలేదు, కానీ నీవు భోజనం మానేసేసి దేవుని సన్నిధిలో ఫాస్టింగ్ ప్రేయర్ అని అంటున్నావు. నువ్వు అంతా నీ బ్రతుకంతా కూడా వ్యర్థమైపోయినటువంటి, ఇతరులను చూసి నీవు ఇష్టపడలేనటువంటి పరిస్థితి నీకు ఎక్కువగా కనబడతా ఉంది. అయితే ఉపవాస ప్రార్థనలకి వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటం దేనికి? ఆ ఫలితం ఏంటి నీకు? రొట్టె ద్రాక్షారసం తీసుకునేటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ ఒకసారి ఆలోచించు. హృదయములో వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రపరుచుకొనుము. తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. భద్రం చేసుకోవటం అని అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారముగా నీవు జీవించడం, ఇతరులను ప్రేమించేటువంటి. నీ ప్రక్క సహోదరుని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు, ఆమె ఆ సంఘానికి వస్తే నువ్వు ఓర్వలేకపోతున్నావు, ఆమె నీ ప్రక్కన సమానమైనటువంటి భక్తి చేస్తుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు. నేనే ఫస్ట్, నేనే హెడెడ్గా ఉండాలి అనేటువంటి దురుద్దేశముతోటి నువ్వు ఉంటున్నావు. కాబట్టి దేవుడు నిన్ను చూసి చాలా చింతిస్తూ ఉన్నాడు, నీ స్వభావాన్ని చూసి చింతిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకయ్యానంటే ఇంకా మార్పు లేనటువంటి జీవితం, మారు మనసు లేనటువంటి జీవితము, అటువంటి జీవితంతో దేవుని నమ్ముకుంటున్నానని నీవు చెప్తున్నావు, కానీ ఇదంతా కూడా వ్యర్థమే. వాటిని భద్రము చేసుకోనము, దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. చూశారా, జీవము ఇస్తుంది వాక్యము, సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ వాక్యము. ఎందుచేత అంటే సమస్త విధములైనటువంటి ఈ మనసులో ఉండేటువంటి, ఈ మైండ్లో ఉండేటువంటి దురాత్మల యొక్క సమూహాన్ని అంతటిని కూడా వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నీవు మనసులో భద్రం చేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి పట్టుదలతో ఇక్కడ నుంచి నీవు మారు మనసు కలిగినటువంటి పద్ధతిలో నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోవడం. మెట్టుగా ఆయన చెప్పేటువంటి వాక్య ప్రకారము, ఆయన నీతో మాట్లాడేటువంటి విధానం ఏ విధముగా అయితే ఉన్నదో ఆ విధముగా నీవు జీవించినట్లయితే నీవెంతో ధన్యుడవు, నీకెంతో శాంతి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, బలము కలుగుతుంది. అటువంటి కృపని నీవు సంపాదించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఇటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకోవలసింది కాకపోవచ్చు. ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన మా తండ్రి, నీ వాక్యము ద్వారా ఎంతవరకు మీరు మాట్లాడారు ప్రభు. అవును తండ్రి, వారు మనసు లేనటువంటి ప్రజలు ఇంకా ఎంతోమంది మిగిలిపోయి ఉన్నారు నాయన.
నిన్ను నమ్ముకుంటున్నామని చెప్పుకుంటూ ప్రభువా నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి మీలో ఉండేటువంటి శక్తిని సంపాదించుకోలేనటువంటి వారు, దురాత్మల చేత పీడితులైనటువంటి వారిని ఒకసారి దర్శించండి, వారితో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా వారి యొక్క చెడు మనసులను కడుగుకునేటువంటి శక్తిని, భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయండి నాయన. ఈ సమయంలో దీర్ఘకాలికముగా నా తండ్రి వ్యాధులతో బాధపడేటువంటి వారిని దర్శించండి, వారి వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి, సహాయం చేయని కృప చూపించండి ఆయన. కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారికి మీ శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడు ఆయన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ దీన ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.